వెల్కమ్ టు సాయి అకాడమీ ఈజీ వే టు లెర్న్ ఇంగ్లీష్. ఇది మన 45 డేస్ ఫ్రీ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో 8వ వీడియో. మీరు దీనికంటే ముందు వీడియోలు చూడనట్లయితే ఆ వీడియో లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడి నుంచి చూడండి. అంతేకాకుండా మీరు మన వీడియోస్ని మిస్ కాకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అంతేకాకుండా కామెంట్ సెక్షన్లో కూడా ఉంటుంది. ఆలస్యం లేకుండా డే 8 వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోలో మనం 2 స్ట్రక్చర్స్ గురించి నేర్చుకోబోతున్నాము. ఒకటి ఏంటంటే ఐ విష్ ఐ వర్ ఇదొక స్ట్రక్చర్. ఇంకో స్ట్రక్చర్ వచ్చేసి ఐ విష్ ఐ హ్యాడ్. అయితే ముందుగా మనం ఐ విష్ ఐ వర్ స్ట్రక్చర్ గురించి నేర్చుకుందాం. ఓకే, ఈ స్ట్రక్చర్ని మనం ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఒకరు నిజానికి ఒక స్థితిలో కానీ, ఒక స్థలంలో కానీ, ఒక హోదాలో కానీ ఉండరు. ఒక స్థితిలో కానీ, ఒక స్థలంలో కానీ, ఒక హోదాలో కానీ ఉండరు. కానీ అలా ఉంటే బాగుండు అని అనుకునేటప్పుడు ఈ ఐ విష్ ఐ వర్ అనే స్ట్రక్చర్ని ఉపయోగిస్తాము. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, వాటి ద్వారా క్లియర్గా అర్థం చేసుకుందాం. చూడండి, ఇక్కడ గీత సంతోషంగా లేదు, కానీ ఆమె సంతోషంగా ఉంటే బాగుండు. ఇక్కడ గీత వాస్తవానికి సంతోషంగా లేదు, కానీ ఆమె సంతోషంగా ఉంటే బాగుండు అని మనం ఆశపడుతున్నాము. ఓకే, అదేవిధంగా మా స్నేహితులందరూ పార్టీ చేసుకుంటున్నారు, కానీ నేను అక్కడ లేను, నేను కూడా అక్కడ ఉంటే బాగుండు. ఓకే, వాస్తవానికి నేను అక్కడ లేను, ఓకే, ఆ స్థలంలో లేను, కానీ ఆ స్థలంలో ఉంటే బాగుండు అని నేను ఆశపడుతున్నాను. అదేవిధంగా నా కుమారుడు ఒక ప్రైవేట్ ఉద్యోగి, అతడు ఒక డాక్టర్ అయి ఉంటే బాగుండు. వాస్తవానికి నా కుమారుడు డాక్టర్ కాదు, కానీ డాక్టర్ అయి ఉంటే బాగుండు అని నేను ఆశపడుతున్నాను. ఓకే, ఈ విధంగా ఒకరు ఒక స్థితిలో కానీ, ఒక స్థలంలో కానీ, ఒక హోదాలో కానీ ఉండకుండా అలా ఉంటే బాగుండు అని ఊహించినప్పుడు మనం ఈ ఐ విష్ ఐ వర్ అనే స్ట్రక్చర్ని ఉపయోగిస్తాము. చాలామంది ఇక్కడ సబ్జెక్టు అయ్యింది కాబట్టి ఐ తర్వాత వాజ్ రావాలి కదా, లేకపోతే యామ్ రావాలి కదా అనుకుంటాము. యాక్చువల్గా మనం రియల్ సిచ్యువేషన్లో నిజంగా అలా జరిగితే మనం ఐ యామ్ ఏ డాక్టర్, ఐ యామ్ ఇన్ హోమ్, ఓకే, ఈ విధంగా చెప్తాము. కానీ ఇక్కడ రియల్ సిచ్యువేషన్ కాదు, ఇది మనం ఆశపడుతున్నాము, అలా ఉంటే బాగుండేది అని ఆశపడుతున్నాము. కాబట్టి ఇక్కడ మనకి సబ్జెక్ట్ తర్వాత ఎప్పుడు కూడా వర్ అనేదే వస్తుంది. ఓకే, వాజ్, ఈజ్ లాంటివి రావు, వర్ అనేదే వస్తుంది. ఎందుకంటే ఇది రియల్ సిచ్యువేషన్ కాదు అని తెలపడానికి మనకి ఇక్కడ సబ్జెక్టు తర్వాత వర్ అనే హెల్పింగ్ వెర్బే ఉండాలి. ఏ సబ్జెక్టు తీసుకున్నా సరే వర్ అనే హెల్పింగ్ వెర్బే ఉండాలి. ఇది ఈ స్ట్రక్చర్ రూల్ అనమాట. ఓకే, ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, ఇక్కడ ఐ యామ్ 20 years old, నాకు 20 సంవత్సరాలు. బట్ కానీ రమ్య ఈజ్ 23 years old, రమ్యకి 23 సంవత్సరాల వయస్సు. ఐ విష్ ఐ వర్ 3 years older, నేను ఒక 3 సంవత్సరాలు పెద్ద అయితే బాగుండు. యాక్చువల్గా నేను పెద్ద కాదు, నాకు 20 సంవత్సరాలే వాస్తవానికి, కానీ రమ్యకి 23 సంవత్సరాలు, నాకంటే 3 సంవత్సరాలు పెద్ద ఆమె రమ్య. నేనేమనుకుంటున్నాను ఇప్పుడు అంటే ఐ విష్ ఐ వర్ 3 years older, నేను 3 సంవత్సరాలు పెద్ద అయి ఉంటే బాగుండు అని అనుకుంటున్నాను. ఓకే, అదేవిధంగా ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే చూడండి, ఇక్కడ రవి ఈజ్ నాట్ టాల్, రవి నిజంగా పొడవు కాదు. ఐ విష్ హీ వర్ టాలర్, అతడు పొడుగుంటే బాగుండు అని నేను అనుకుంటున్నాను, ఆశపడుతున్నాను. అంతేగాని నిజానికైతే అతను పొడుగు లేడనమాట. ఓకే, గీత ఈజ్ నాట్ హ్యాపీ, గీత సంతోషంగా లేదు. ఐ విష్ షీ వర్ హ్యాపీ, ఆమె సంతోషంగా ఉంటే బాగుండు. వాస్తవమేమో ఆమె సంతోషంగా లేదు, కానీ ఆమె సంతోషంగా ఉంటే బాగుండు అని నేను ఆశపడుతున్నాను. ఓకే, గీత ఈజ్ నాట్ హ్యాపీ, ఐ విష్ షీ వర్ హ్యాపీ, ఆమె సంతోషంగా ఉంటే బాగుండు. తర్వాత మై ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఇన్ హైదరాబాద్, నా కుటుంబ సభ్యులు హైదరాబాద్లో ఉన్నారు. బట్ కానీ
ఐ ఆమ్ ఇన్ ఢిల్లీ, నేను ఢిల్లీలో ఉన్నాను. ఐ విష్ ఐ వర్ ఇన్ హైదరాబాద్, నేను హైదరాబాద్లో ఉంటే బాగుండు. నా కుటుంబ సభ్యులు హైదరాబాద్లో ఉన్నారు, నేను ఢిల్లీలో ఉన్నాను, నేను హైదరాబాద్లో ఉంటే బాగుండు. ఓకే, ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే చూడండి ఇక్కడ, మై సన్ ఈజ్ ఏ ప్రైవేట్ ఎంప్లాయీ, నా కుమారుడు ఒక ప్రైవేట్ ఎంప్లాయీ. ఐ విష్ హీ వర్ ఏ డాక్టర్, అతడు ఒక డాక్టర్ అయి ఉంటే బాగుండు. వాస్తవానికి అతడు ప్రైవేట్ ఎంప్లాయీ, కానీ డాక్టర్ అయి ఉంటే బాగుండు అని నేను ఆశపడుతున్నాను ఇక్కడ. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే వీఆర్ ఇన్ పార్టీ, మేము పార్టీలో ఉన్నాము. బట్ కానీ రవి ఈజ్ నాట్ హియర్, రవి ఇక్కడ లేడు. మేము పార్టీలో ఉన్నాము కానీ రవి ఇక్కడ లేడు. ఐ విష్ హీ వర్ హియర్, అతడు కూడా ఇక్కడ ఉంటే బాగుండు. మేము పార్టీలో ఉన్నాము కానీ రవి లేడు, రవి ఇక్కడ ఉంటే బాగుండు. ఓకే, ఇది మన ఆశ, అంతేగాని వాస్తవానికి రవి పార్టీలో లేడు. ఓకే, ఐ ఆమ్ నాట్ ఎ కింగ్, నేను రాజును కాదు. ఐ ఆమ్ నాట్ ఎ కింగ్, నేను రాజును కాదు. ఐ విష్ ఐ వర్ ఎ కింగ్, నేను రాజు అయి ఉంటే బాగుండు. ఇది నా ఆశ, వాస్తవానికి నేను రాజును కాదు, రాజు అయి ఉంటే బాగుండు అని నేను ఆశపడుతున్నాను. ఇంకా ఎగ్జాంపుల్ చూస్తే చూడండి, ఐ ఆమ్ నాట్ మహేష్ బాబు, ఐ ఆమ్ నాట్ మహేష్ బాబు, నేను మహేష్ బాబుని కాదు. ఐ విష్ ఐ వర్ మహేష్ బాబు, నేను మహేష్ బాబుని అయి ఉంటే బాగుండు. ఓకే, ఐ ఆమ్ ఇన్ హైదరాబాద్ నౌ, నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను. బట్ కానీ ఐ విష్ ఐ వర్ విత్ యూ నౌ, నేను ఇప్పుడు నీతో ఉంటే బాగుండు. నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను కానీ నేను ఇప్పుడు నీతో ఉంటే బాగుండు. ఇవన్నీ కూడా మనం రియల్ సిచ్యువేషన్స్ కావు, ఇలా ఉంటే బాగుండు అని మనం ఆశపడి చెప్పే సెంటెన్సెస్ అన్నమాట. ఇలా చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ఐ విష్ ఐ వర్, లేదా ఐ విష్ యూ వర్, లేదా ఐ విష్ హీ వర్, ఐ విష్ షీ వర్, ఈ విధంగా మనకి సబ్జెక్టు తర్వాత వర్ ఉండాలి, ఎందుకంటే ఇది రియల్ సిచ్యువేషన్ కాదు కాబట్టి. ఇంకొక స్ట్రక్చర్ చూద్దాం, అది వచ్చేసి ఐ విష్ ఐ హ్యాడ్. ఐ విష్ ఐ హ్యాడ్, ఒకరి దగ్గర నిజానికి ఏదో ఒకటి ఉండదు. ఇక్కడ ఏదో ఒకటి అంటే ఒక వస్తువు కానీ, డబ్బు కానీ, ఆస్తి కానీ ఏదో ఒకటి ఉండదు, కానీ అది ఉంటే బాగుండు అని అనుకునేటప్పుడు మనం ఐ విష్ ఐ హ్యాడ్ అనే స్ట్రక్చర్ని ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్గా చూస్తే చూడండి, ఇక్కడ వారికి ఒక సొంత ఇల్లు ఉంది, వారికి ఒక సొంత ఇల్లు ఉంది, మాకు లేదు. మాకు ఒక సొంత ఇల్లు ఉంటే బాగుండు, నిజానికి మాకు సొంత ఇల్లు లేదు, ఉంటే బాగుండు అని నేను ఆశపడుతున్నాను అనమాట. ఇలాంటప్పుడు మనం ఐ విష్ ఐ హ్యాడ్, లేకపోతే ఐ విష్ వీ హ్యాడ్, ఐ విష్ యూ హ్యాడ్, ఐ విష్ దే హ్యాడ్, ఐ విష్ హీ హ్యాడ్, ఐ విష్ షీ హ్యాడ్, ఈ విధంగా ఉపయోగించాలి. ఇక్కడ మనకి సబ్జెక్ట్ పక్కన ఎప్పుడు కూడా హ్యాడే ఉంటుంది, ఏ సబ్జెక్టు తీసుకున్నా సరే. చూడండి, ఇక్కడ దే హ్యావ్ ఏ ఓన్ హౌస్, వారికి ఒక సొంత ఇల్లు ఉంది. వి డోంట్, మాకు లేదు. ఐ విష్ వీ హ్యాడ్ ఏ ఓన్ హౌస్, మాకు ఒక సొంత ఇల్లు ఉంటే బాగుండు. ఇది నా ఆశ అన్నమాట, కానీ ఇది నిజం. ఓకే, ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూస్తే చూడండి, ఇక్కడ ఐ విష్ ఐ హ్యాడ్ ఏ కార్, నాకు ఒక కార్ ఉంటే బాగుండు. బట్ కానీ ఐ డోంట్ హ్యావ్ ఏ కార్, నాకు కార్ లేదు. నాకు ఒక కార్ ఉంటే బాగుండేది కానీ నాకు కార్ లేదు. ఐ విష్ ఐ హ్యాడ్ ఏ బెటర్ కార్, నాకు ఇంకొక మంచి కార్ ఉంటే బాగుండేది. యాక్చువల్గా నాకు మంచి కార్ లేదు. ఐ విష్ ఐ హ్యాడ్ ఏ బెటర్ కార్, నాకు ఇంకొంచెం మంచి కార్ ఉంటే బాగుండేది. ఐ విష్ ఐ హ్యాడ్ ఏ లాట్ ఆఫ్ మనీ, నా దగ్గర చాలా డబ్బు ఉంటే బాగుండు. నా దగ్గర యాక్చువల్గా డబ్బు లేదు, చాలా డబ్బు ఉంటే బాగుండు అని నేను ఆశపడుతున్నాను. ఐ విష్ ఐ హ్యాడ్ యాన్ ఐఫోన్, నా దగ్గర ఒక ఐఫోన్ ఉంటే బాగుండు, కానీ నా దగ్గర ఐఫోన్ లేదు, ఏదో డబ్బా ఫోన్ ఉంది, కానీ నా దగ్గర ఒక ఐఫోన్ ఉంటే బాగుండు అని నేను ఆశపడుతున్నాను. ఐ విష్ ఐ హ్యాడ్ ఏ ల్యాప్టాప్, నా దగ్గర ఒక ల్యాప్టాప్ ఉంటే బాగుండు, కానీ నా దగ్గర ల్యాప్టాప్ లేదు, ల్యాప్టాప్ ఉంటే బాగుండు అని నేను ఆశపడుతున్నాను. ఐ విష్ ఐ హ్యాడ్ మోర్ ఫ్రెండ్స్, నాకు ఎక్కువ మంది స్నేహితులు ఉంటే బాగుండు. వాస్తవానికి నాకు చాలా తక్కువ మంది స్నేహితులు ఉన్నారు, నేను ఇక్కడ ఆశపడుతున్నాను ఏమని, నాకు ఎక్కువ మంది స్నేహితులు ఉంటే బాగుండు అని ఆశపడుతున్నాను అనమాట. ఐ విష్ ఐ హ్యాడ్ ఫ్రీ టైం, నాకు
ఫ్రీ టైం ఉంటే బాగుండు. నాకు అసలు ఫ్రీ టైమే ఉండదు, ఎప్పుడు చూసినా నేను ఎప్పుడు బిజీగా ఉంటాను. కానీ ఇక్కడ ఏమని ఆశపడుతున్నానంటే ఐ విష్ ఐ హ్యాడ్ ఫ్రీ టైం. నాకు ఫ్రీ టైం ఉంటే బాగుండు అని ఆశపడుతున్నాను. ఐ విష్ ఐ హ్యాడ్ మోర్ మనీ. ఐ విష్ ఐ హ్యాడ్ మోర్ మనీ. నా దగ్గర ఎక్కువ డబ్బు ఉంటే బాగుండు. యాక్చువల్గా నా దగ్గర ఎక్కువ డబ్బు లేదు, కొద్ది డబ్బే ఉంది. ఎక్కువ డబ్బు ఉంటే బాగుండు అని నేను ఆశపడుతున్నాను. ఐ విష్ ఐ హ్యాడ్ ఏ బైక్. నా దగ్గర ఒక బైక్ ఉంటే బాగుండు. యాక్చువల్గా నా దగ్గర బైక్ లేదు, కానీ ఒక బైక్ ఉంటే బాగుండు. ఈ విధంగా మనం మన దగ్గర లేని వాటిని మన దగ్గర ఉంటే బాగుండు అని ఊహించి ఆశపడి చెప్పడానికి మనం ఐ విష్ ఐ హ్యాడ్ అనే స్ట్రక్చర్ని ఉపయోగించవచ్చు. అలాగే మనం ఒక స్థితిలో కానీ స్థలంలో కానీ హోదాలో కానీ ఉండనప్పుడు ఆ స్థితిలో కానీ ఆ హోదాలో కానీ ఆ స్థలంలో కానీ ఉంటే బాగుండు అని ఊహించి చెప్పడానికి ఐ విష్ ఐ వర్ అనే స్ట్రక్చర్ని ఉపయోగిస్తాము. ఓకే, కొంచెం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే ఇది చాలా సింపుల్. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఒక బెల్ సింబల్ వస్తుంది, దాని మీద కూడా క్లిక్ చేయండి. మీరు ఆ బెల్ సింబల్ని క్లిక్ చేస్తేనే మా లేటెస్ట్ వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సాయి అకాడమీ.